నమస్కారం. మన చుట్టూ ఉన్న చెట్లను ఎప్పుడైనా కేవలం కర్ర, ఆకులుగా కాకుండా ఒక సజీవ దేవాలయంగా ఊహించుకున్నారా? మన ప్రాచీన జ్ఞానం వాటిని సరిగ్గా అలాగే చూసింది. ఈరోజు మనం చెట్లకు మనకు మధ్య ఉన్న ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక బంధం వెనుక ఉన్న కథను తెలుసుకుందాం. సో మన ఈ ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా చెట్లను సజీవ అభయారణ్యాలుగా ఎందుకు చూస్తారో తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్రకృతితో మనకున్న దైవీక సంబంధాన్ని అర్థం చేసుకుంటాం. కొన్ని పవిత్రమైన చెట్ల కథలను వింటూ వాటి వెనుక ఉన్న ఆచారాలను, సైన్స్ను పరిశీలిస్తాం. చివరిగా ఈ ప్రాచీన జ్ఞానం మన తరానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అయితే ముందుగా ఒక ప్రశ్న. మన చుట్టూ రోజూ చూసే ఒక మామూలు చెట్టుకు ఇంత పవిత్రత, ఇంత గౌరవం ఎలా వచ్చింది? దాని కేవలం ఒక జీవిగా కాకుండా ఏకంగా దైవత్వానికి నిలయంగా ఎందుకు భావించారు? ఇది కేవలం ఒక ఆచారం గురించిన ప్రశ్న కాదండి. ఇది మన పూర్వీకులు ఈ ప్రపంచాన్ని ఎలా చూశారనే దాని గురించి. వాళ్ల దృష్టిలో ఒక చెట్టును పూజించడం అంటే ప్రకృతితో, ఈ మొత్తం సృష్టితో కనెక్ట్ అవ్వడం అన్నమాట. మరి ఈ నమ్మకానికి మూలమెక్కడుంది? సమాధానం ఈ అద్భుతమైన భావనలోనే ఉంది. అదేంటంటే, ఈ విశ్వమంతా ఒకే ఒక చైతన్య శక్తితో నిండి ఉంది. ఆ శక్తే ప్రతి ఆకులో, ప్రతి వేరులోనూ స్పందిస్తోంది. అంటే మనం చూసే చెట్టు వేరు, మనము వేరు కాదు. మన ఇద్దరిలోనూ ప్రవహించేది ఒకే దైవిక శక్తి. ఈ విశ్వచైతన్యం అనే ఆలోచన నుంచే ఒక శక్తిమంతమైన తత్వశాస్త్రం పుట్టింది. అదే ఏకత్వ సిద్ధాంతం. దీని ప్రకారం సృష్టికర్త వేరు, సృష్టి వేరు కాదు. ప్రతి అణువులోనూ దైవత్వం దాగి ఉంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ దృష్టిలో చెట్లు దేవుడికి కేవలం గుర్తులు, సింబల్స్ మాత్రమే కాదు, అవే దైవత్వం యొక్క ప్రత్యక్ష రూపాలు. భగవంతుడు చెట్టు లోపలుండటం కాదు, ఆ చెట్టే భగవంతుడి యొక్క ఒక రూపమన్మాట. చూశారా, ఈ ఒక్క నమ్మకం మన పనులన్నిటినీ మార్చేస్తుంది. ఒకవేళ చెట్టుకు హాని చేస్తే అది నేరుగా పవిత్రతకు చేసిన హాని అవుతుంది. అదే ఒక చెట్టును పెంచితే అది ఒక రకమైన ఆరాధన అవుతుంది. మన రోజువారీ పనులు కూడా ఆధ్యాత్మిక సాధనగా మారిపోతాయి. సరే, ఇప్పుడు దాకా మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చూద్దాం. పచ్చని రూపంలో దేవతలుగా కొలవబడే కొన్ని పవిత్ర వృక్షాల కథలు విందాం రండి. మన ప్రయాణాన్ని వృక్షాలకే రాజులాంటి రావి చెట్టుతో, అంటే అశ్వత్థ వృక్షంతో మొదలు పెడదాం. దీన్ని కేవలం ఒక చెట్టుగా కాదు, ఈ విశ్వానికే ఒక ప్రతిరూపంగా భావిస్తారు. రావి చెట్టు ప్రాముఖ్యత చాలా లోతైనది. దాని వేళ్లలో సృష్టికర్త బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకులలో శివుడు ఇలా త్రిమూర్తులే నివసిస్తారని నమ్మకం. అంతేకాదు, సాక్షాత్తు గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందింది కూడా ఈ బోధివృక్షం కిందే. సైన్స్ పరంగా చూసినా ఇది 24 అవర్స్ ఆక్సిజన్ను విడుదల చేసే అరుదైన చెట్టు. అందుకే ఇది జీవానికి, శాశ్వతత్వానికి ప్రతీకగా నిలిచింది. ఇక రావి చెట్టు తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మర్రి చెట్టు గురించి. వందలేండ్లపాటు విస్తరించి వేలాది జీవులకు ఆశ్రయమిచ్చే చెట్టిది. కేవలం చెట్టే కాదు, ఇది ఎంతోమంది జ్ఞానులకు, యోగులకు నీడనిచ్చిన ఒక సజీవ గురుకులం. మర్రి చెట్టు ఓడలు చూశారా? అవి మళ్లీ భూమిలోకి వెళ్లి కొత్త కాండాలుగా మారతాయి. ఇది మన జీవిత చక్రానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక అద్భుతమైన సింబల్. మన మూలాలతో బంధం కోల్పోకుండా కొత్త శిఖరాలకు ఎలా ఎదగవచ్చో ఇది మనకు నేర్పుతుంది. ఆకాశమంత పెరిగే మహావృక్షాల నుండి ఇప్పుడు ప్రతి ఇంటి పెరట్లో పవిత్రంగా కొలిచే తులసి మొక్క దగ్గరకొద్దాం. ఇది స్వచ్ఛతకు, భక్తికి, ఆరోగ్యానికి ప్రతిరూపమైన మూలికల రాణి. ఒక్కసారి తులసి ప్రాముఖ్యతను గమనించండి. లక్ష్మీదేవి స్వరూపంగా ప్రతిరోజూ పూజలందుకుంటోంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, దానిలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు మన ఇంటి వాతావరణాన్ని శుభ్రపరిచి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంటే దైవత్వం, ఆరోగ్యం రెండూ మన ఇంట్లోనే ఉన్నాయన్నమాట. మరి ఎంతటి భక్తిని, గౌరవాన్ని మనవాళ్లు ఎలా చూపించేవారు? కేవలం నమ్మడమేనా, లేక ఆచరణలో ఏమైనా పెట్టారా? ఇప్పుడు ఆ ఆచారాలను, వాటి వెనుక దాగి ఉన్న సైన్స్ను కూడా పరిశీలిద్దాం. ఒక చెట్టుకు చేసే పూజను గమనిస్తే అది కేవలం ఒక కర్మకాండలా అనిపించదు. చుట్టూ శుభ్రపరచడం, జీవనాధారమైన నీళ్లు పోయడం, ప్రదక్షిణ చేస్తూ దాని శక్తిని గ్రహించడం, ఇలా ప్రతి చర్యలోనూ ప్రకృతి పట్ల కృతజ్ఞత, గౌరవం,
ఒక అనుబంధం కనిపిస్తాయి. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఆధ్యాత్మికత, విజ్ఞానం చేతులు కలుపుతాయి. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా దాని దైవిక శక్తిని గ్రహిస్తామనేది ఆధ్యాత్మిక నమ్మకం. అదే సమయంలో ఆ చెట్టు విడుదల చేసే స్వచ్ఛమైన ఆక్సిజన్ను పీల్చడం మన ఆరోగ్యానికి మంచిదనేది సైన్స్ చెప్పే నిజం. అంటే నమ్మకం మనసుకు మేలు చేస్తే విజ్ఞానం శరీరానికి మేలు చేస్తుంది. సరే, వేల ఏళ్లనాటి ఈ జ్ఞానానికి ఈరోజు మన ప్రపంచానికి సంబంధమేంటి? ముఖ్యంగా పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్న మన తరానికి ఈ ప్రాచీన మూలాలు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. మనమిక్కడ గ్రహించాల్సిన ముఖ్యమైన సందేశం ఒక్కటే. ఒకప్పుడు ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం, కాని ఈరోజు ఇది మన మనుగడకు అత్యవసరమైన పర్యావరణ సూత్రంగా మారింది. ఈ మాటలో ఎంత లోతైన అర్థం ఉందో చూడండి. మనం అడవిని కేవలం కలప ఇచ్చే ఒక వనరుగా చూసినంతకాలం దాన్ని దోచుకుంటూనే ఉంటాం. కాని ఎప్పుడైతే దాన్ని ఒక పవిత్రమైన తోపుగా చూడటం మొదలుపెడతామో అప్పుడే దాన్ని కాపాడాలనే ఆలోచన వస్తుంది. ఆ దృష్టిలో మార్పే పరిరక్షణకు మొదటి అడుగు. సరే, ఇంత దూరం వచ్చాక ఈ అద్భుతమైన జ్ఞానం యొక్క వేర్ల నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన నీతి ఏంటి? మన చివరి ఆలోచన ఇదే. మనం నేర్చుకోవాల్సిన అత్యంత లేతైన నీతి ఒకటుంది. మన ఆరోగ్యం ఈ గ్రహం ఆరోగ్యంతో ముడిపడి ఉంది. ప్రకృతిలో దైవాన్ని చూడటమంటే మన బాగు ప్రకృతి బాగు నుండి వేరు కాదని గుర్తించటమే. మనం ప్రకృతికి చేసే సేవ మన ఆత్మకు మనం చేసుకునే సేవతో సమానం. అయితే ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక క్షణం ఆలోచించండి. ఒకవేళ మనం ప్రతి చెట్టునూ ఒక పవిత్రమైన అభయారణ్యంగా చూడటం ప్రారంభిస్తే మన ప్రపంచం ఎంత అద్భుతంగా మారిపోగలదో? ఈరోజు మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన జ్ఞానానికి ఆధారం యుగరిషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన వృక్షోంకా ధార్మిక్ మహత్వ అనే హిందీ గ్రంథం. ఆ అమూల్యమైన విజ్ఞాన సారాంశమే ఈ విశ్లేషణ.